నా పేరు నిఖిల్. నేను వర్ష బయోసైన్స్ అండ్ టెక్నాలజీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు మునకలపల్లి గ్రామం, తిరుమలాయపాలెం మండలం అన్న పొలం, వరి పొలంలో ఉన్నాం. అన్నకి మనం వర్ష వ్యామ్ ఇవ్వడం అయితే జరిగింది. వర్ష వ్యామ్ అంటే ఫ్యూమిక్ పౌడర్ ఎస్పీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ రెండు కలిపి వరి పొలంకి అన్న వేసుకున్నారు. అది వేసుకున్నాక ముందు ఎలా ఉంది, వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మనం రైతు మాటల ద్వారానే విందాం. చెప్పండి సార్. ఇది వేసుకోగతలకి ఏర్లు అనేది ఇంత గ్రోతింగ్ లేదు, తెలుపు రాలేదు. ఇప్పుడు ఈ వేసిన నాకు ఎకరన్నర బిట్లో ఎకరం వేసిన ఈ ఏర్లు మాత్రం తెల్లగా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. అది ఆ ఎకరం అరెకరంలో నలుపు లేదు, ఎదుగుదల లేదు. ఈ ఎకరం మాత్రం మంచి ఎదుగుదల ఉంది, ఏర్లు నలుపు ఉన్నాయి, కొద్దిగా గ్రోతింగ్ బాగుంది. మీరు గులకల వల్ల మంచి ప్రయోజనం కూడా ఉంది. రైతు వారికినైతే వేసుకోవచ్చు, పండించుకోవచ్చు. మీరు అయితే ఈ వేసిన తర్వాత పక్కన అరెకరం పొలం మీరు ఎదుగుదల గమనించి తేడా ఉంది, దానికి దీనికి చాలా తేడా వచ్చింది. ఇది బాగా కొద్దిగా ఎదుగుదల, ఇదంతా మీకు నల్లగా బాగా కనపడుతుంది. ఇదంతా అదో ఏందా ఒక తీరిక ఎరుపుగా వస్తుంది, పచ్చగా వచ్చింది, ఎదుగుదల కొద్దిగా ఉంది. తెల్లవేర్లు చూడడం సంతోషంగా దాని వీక్ చూస్తే తెల్లవేర్లు వల్ల అరెకరం వల్ల, ఈ ఎకరంలో మాత్రం తెల్లవేర్లు ఉన్నాయి. ఎక్కడ వీకని గ్రోతింగ్ బాగుంది. అదే మీరు ఆనందంగానే ఉన్నారు, సాటిస్ఫాక్షన్ గా ఉంది రైతుకి. మీరు ఇది వాడడం వల్ల ఇది వాడడం వల్ల వర్షావారి వ్యామ్ వాడండి. మీ వరి పొలంలో అధిక దిగుబడిని పొందండి, తెల్లవేర్లను పొందండి. నమస్కారం అందరికి. థ్యాంక్ యూ.